అప్పుడు నీకు ఆ రోజు చెప్పింది నన్ను లేపుకో అని చెప్పి రెడీ ఉన్నా లేపి అని చెప్పి అవును అప్పుడు తనంటే ఇష్టం. ఏమి ఇష్టం రా బాయ్? ఇప్పుడు ఎందుకు నువ్వు ఎందుకు అరుస్తున్నావు మరి ఎందుకు లేదు ఇగో అరుసు కాబట్టి సరుస్తా మరి చెప్తున్నాను. పెళ్లి కాక ముందుకేమో అన్ని బంగారు మాట అవిటలు పెడితే ఇట్లా చూసుకుని అని చెప్పింది. ఇప్పుడు అది చూసుకుని నువ్వెవడరా ఇన్ని మాటలు అవల బాడకా మీద వస్తాను మరి సావనియా సంసారం బాగు చేస్తున్నా ఇంకా మా ఇద్దరి మధ్య ఏం గొడవ కాదు. 2 నిమిషాలు అన్ని ఆపేస్తాను. నేను పిచ్చోనే కాదు ఆగురా అని చెప్తున్నా. ఏం గొడవ కాదు ఆగు. ఎందుకు వస్తావు? వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈరోజు చాలా మంచి టాస్క్, చాలా మందికి యూజ్ అయ్యే టాస్క్, చాలా మందికి షేర్ చేయాల్సిన టాస్క్ అండి. ఆ టాస్క్ ఏంటనేది మీరు వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. నీ పేరేం పేరమ్మా? సౌమ్య. సౌమ్య చెప్పం ప్రాబ్లం ఏంది? నన్ను మా ఆయన కొడుతున్నాడు ఎక్కువ. మా అత్త వాళ్ళు వేధింపులు అవన్నీ ఉన్నాయి. మీ మ్యారేజ్ ఎన్ని డేస్ అవుతుంది? 2 years అవుతుంది. 1 year వరకు మంచిగా చూసుకున్నారు. ఇంకా అక్కడి నుండి నన్ను మంచిగా చూసుకోవడం లేదు. ఎందుకు ఏం ప్రాబ్లం ఏంది? కట్నం తేలేదని లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నేను కట్నం తేలేదనేసి మా అత్త వాళ్ళతోని మా ఆడబడుచులతోని కట్నం తేవట్లేదని కొడుతున్నారు, వాళ్ళ చేత తిట్టిస్తున్నారు, వాళ్ళు కూడా చాలా హింసిస్తున్నారు నన్ను. మరి మీ పేరెంట్స్ చెప్పొచ్చు. నేను మా పేరెంట్స్ అందరినీ వదులుకొని వచ్చాను. ఇప్పుడు ఎవ్వరు నన్ను రానివ్వరు. ఇతన్ని నమ్ముకొని నేను వచ్చాను. రానివ్వరని నువ్వు అనుకుంటున్నావా లేకుంటే? లేదు, మా పేరెంట్స్ నేను చచ్చిపోయారని నా ఫోటోకి దండ కూడా వేసేసారు నా పెళ్ళైనప్పుడే. ఇంకా ఎప్పుడు మా మొహం చూడొద్దు అని. ఇప్పుడు చచ్చిపోవాలన్నా నాకు ఏ దారి కనిపిస్తలేదు. ఇప్పుడు మీరు నాకు హెల్ప్ గానీ చెయ్యకపోతే ఇంకా నాకు అదే దారి ఉంది. నేను ఏమంటుంటా, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. అర్థమవుతుంది? చావడం ఒకటి పరిష్కారం అయితే దేశంలో బొందలగడ్డలు ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? కానీ ఇండ్ల కంటే బొందలగడ్డలు ఎక్కువ అవుతాయి. అర్థం చేసుకో. చచ్చిపోతాను మైండ్ సెట్ లో ఫస్ట్ తీసేయను. సమస్య నాతో కాకపోతే ఎవరితోనూ పరిష్కారం. వాళ్ళ వేధింపులు మాడబడుచు వాళ్ళవి మత్త వాళ్ళవి చాలా టార్చర్ ఎక్కువ ఉంది అన్న. నేను ఏమంటుంటా, ఫస్ట్ టైం మనం మ్యారేజ్ సరే ఏడవకి ఇప్పుడు ఏడవ కళ్ళు చూసుకో. ఫస్ట్ కళ్ళు చూసుకో. వ్యూవర్స్, తను లవ్ మ్యారేజ్ చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా ఈమెను యాక్సెప్ట్ చేయట్లేదు కూతురుగా. ఈమెను ఇంకా మా మనిషి కాదని చెప్పేసి వాళ్ళు ఇది చేసేసారు. సరే అని చెప్పి ఇక్కడ పుట్టింటి వాళ్ళే ఎట్లా సుఖం లేదు, పోనీ అత్తవారింటికి సుఖం పడతాం అని చెప్పేసి ఆమె వస్తే అత్తవారింటికి 1 సంవత్సరం దాకా మంచిగా ఉంది. తీరా తర్వాత ఏమైందంటే వాళ్ళ భర్త అదనపు కట్నం కోసం, అసలు కట్నమే ఇవ్వలేరు, కట్నం కోసం అని చెప్పేసి వాడు వేధిస్తుండు. ఆ అత్తమామలు వేధింపడం స్టార్ట్ అయింది. కట్నం కోసం అని చెప్పేసి టార్చర్ చేసారు. ఇంకా మరి లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు నాకు అర్థం కావలేదు. సరే వాట్ ఎవర్ ఏంటంటే మనం చూద్దాము వచ్చినాక చేద్దాం. ఇట్లా నీతో కొంచెం మాట్లాడే పని ఉంది, అందుకని. ఇంట్లో వాళ్ళంటే మీ అమ్మ వాళ్ళు అందరూ ఉంటున్నారు కదా, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. నేను మాట్లాడినా సరే నువ్వు వినిపించుకోవట్లేదు. కానీ నా బాధ నీకు అర్థం అవ్వట్లేదు కదా. మీరే నా బాధ. మీ అమ్మ వాళ్ళు నన్ను హింసిస్తున్నారు. మీరేం పట్టించుకోవట్లేదు కదా. మీరు అసలు వాళ్ళని ఏం అడుగుతలేరు, తిరిగి నన్నే తిట్టి కొడుతున్నారు. మీరు కూడా నన్నే ఎందుకు కొడుతున్నారు? అందరిని వదులుకోనని మీ గురించి అని వచ్చాను. ఇప్పుడు నన్ను చావమంటారా? మీకు పెళ్లికి ముందు తెలుసు కదా ఇలా ఉంటుందా? నాకు తెలియదు కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోమంటారా? చచ్చిపోవడం మరి మా అమ్మ వాళ్ళందరిని వదులుకొని మీకోసం అని వచ్చాను కదా. మరి పెళ్లికి ముందు ఇట్లా లేవు కదా. నువ్వు నాకు కూడా తెలియదు. పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా ఉన్నావు కదా. జరిగిపోయింది.
జరిగిపోయింది, పెళ్లి కూడా అయింది, అనుభవించాలి నువ్వు కూడా. కానీ వాళ్ళు వేధింపులు నీ వేధింపులు తట్టుకోలేకపోతున్నా నేనైతే. అసలు ఇక్కడికి ఎవరు నేను రమ్మన్నారు? నేను మా ఫ్రెండ్ తోని వచ్చాను. ఎవరు ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్. అదే ఏ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా? అదే ఏ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా? బ్రదర్. బ్రదరా? ఎవరైతే పార్కులు రావాలా ఇద్దరు కలిసి? ఇద్దరం కలిసి ఏం రాలేదు, అందరు వచ్చి అందరితో పాటు మేము ఉన్నాం. ఒక్కనే బాయ్ ఫ్రెండా లేకపోతే ముందు నుంచి? హలో, కొంచెం మాట్లాడను, తిన్నగా రండి, అర్థమవుతుంది. నేను మాట్లాడుతున్నాను. అసలు నువ్వేవాళ్ళు? వాట్ ఎవర్, నేను ఏదైనా సరే కానీ నాకు ఆమెకు ఒక రాఖీ కట్టుకునే సంబంధం తప్ప ఇంకా వేరే ఏ సంబంధం లేదు. నాకు తెలియకుండా నీకెప్పుడు? రాఖీ కట్టే సంబంధం తప్ప ఇంకా ఏ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ క్లియర్ చేసుకో, అర్థమవుతుంది. ఏం క్లియర్ గానే ఉంది. ఏం పనులు ఉండవా ఈ ముద్ర వచ్చి రోజు మాట్లాడడం అదే పని? ఆమె వచ్చి మాట్లాడమే రోజు మీరు అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను ఏమంటున్నా, సమస్య వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి బ్రదర్, అర్థమవుతుంది. సరే, నాకు నీ సమస్య తెలుసు కాబట్టి నేను వచ్చిన, నువ్వు సావధానంగా ఇంట అంటేనేమో సరే, లేదు నేను వేరే పోతే నీవెవడో అంటేనేమో నేను కూడా ఎవడో చూపెడతాను. నువ్వేం చెప్తావు నాకు? నీకేం చెప్ప, నేను నీకు చెప్పేంత మొగోని కాదు, కానీ ఏం చెప్పాలో అదే చెప్తాను. ఏం చెప్తావు చెప్పు. ఒక సంసారం బాగుపడాలంటే కొంతమంది చెప్తావు, నువ్వు వాళ్ళకి నచ్చిన నాలుగు తీసుకొని నీ సంసారం నిలబెట్టుకొని చెప్తాను. సంసారం వల్ల నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నాకు కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నాకు ఉన్నాయి. నాకేం తన నుంచి కట్నం ఏం రాలేదు. నీకు తెలియదా మరి? లవ్ మ్యారేజ్ పీకరింగ్ చేసుకున్నావు? చేసుకున్నావు, అప్పుడు ఇలా ఉంటావని తెలియదు కదా. అవును, తెలియనప్పుడు ఎందుకు చేసుకున్నావు అంటున్నావు? అయిపోయింది. అయిపోయినప్పుడు కట్నం గురించి ఆలోచన చేయకు. ఇప్పుడు నీ అమ్మ అయ్యాన్ని కాను అంటారు, బాగానే ఉంది. వాళ్ళ అయ్యమ్మ ఫోటోకి దండేసిందా సార్? మరి దాని పరిస్థితి ఏమంటారు? అంటే నీ పిల్లలు నా బిడ్డ చచ్చిపోయిందని వాళ్ళ ఫిక్స్ అయ్యారు అంటే నువ్వు ఎంత మంచి చూసుకోవాలి నువ్వు అట్లాంటప్పుడు? కొంచెం టైం పడుతుంది దానికి. ఏం టైం పడుతుంది? 2 సంవత్సరం ఇప్పుడు అనుభవించాలి. ఏం అనుభవిస్తా చెప్పు? నాకు నేను కూడా అనుభవిస్తున్నావు కదా నా ఇంట్లో. మరి నీకు అనుభవించేది ఎందుకు? నీకు అప్పుడు నీకు చెప్పినాను అప్పుడేమన్నా అప్పుడు ఏమన్నా నేను పెళ్లి ముందుకు ఏమన్నా అంటున్నా నేను బాగానే వేసుకుని కాదు పిచ్చి. అప్పుడు మాతో చెప్తుంది అంజనీ దాస్తో సార్తో చెప్తుంది కదా, ఏమన్నాడు? సార్ లేకపోతే చచ్చిపోతా సార్ అవి పెళ్లికి ముందు నువ్వేమన్నావు, చేతులు కోసుకుంటా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, మా అమ్మ వాళ్ళు కూడా నాకు అవసరం లేదు అనేసి నువ్వు అన్నావు. అవును, అప్పుడు ఇష్టం కూడా. నీకేం చెప్పింది? బ్రదర్ ఒక మాట నువ్వు ఆ రోజు మీ అమ్మ నాయన నీకు వద్దు అంటే కూడా దాని ఏమన్నా వద్దు, నా అమ్మ నాయన బొడగొట్టుకున్నా, నీ అమ్మ నాయన బొడగొట్టుకున్నా నాకు ఇష్టం లేదు, మీ అమ్మ కొట్టినా తిట్టినా సరే మీ అమ్మ నాయనతో ఉందామన్నా ఉన్నప్పుడు ఏమన్నా సంజాయించి చెప్తావు. నువ్వు ఆమె వాళ్ళు కొట్టినందుకు బాధపడతలే, ఆమె వాళ్ళు తిట్టినందుకు బాధపడతలేదు, తను నువ్వు కొడుతున్నందుకు బాధపడుతుంది. అన్ని నమ్ముకొని నీ దగ్గర వస్తే నా మొగోడే నాకు అన్ని సర్వస్వం అనుకుని వస్తే అత్త మామలు కొట్టినట్టు ఒక లెక్క నా మొగోడు ఎందుకు కొడుతున్నా అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. నాకు కూడా టెన్షన్ పెడుతుంది. ఏం టెన్షన్ పెడుతుంది? ఏదో పని చేసుకుని వస్తాను. అవును, ఎప్పుడు ఇంటి ముందుకు వచ్చేసి ఇలా ముఖం మొత్తం అదోలా పెట్టేసి, ఎప్పుడు ఇంటి ముందుకు వచ్చేసి ఇలా ముఖం మొత్తం అదోలా పెట్టేసి నువ్వు ఏం చేయాలి? మన మొగోళ్ళకి వచ్చిన పరిస్థితి ఏంటంటే నువ్వు ఈమెతో పాటు ఆమె కూడా సంజాయించి చెప్పు. అమ్మ నాయన కూడా కూర్చోబెట్టి చెప్పు, అమ్మ ఇది కాదు ఇట్లా, ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చింది ఆమె ఇట్లా కాదు, నువ్వు ఇట్లా అని చెప్పేసి. నాకు ఇదే పనా? ఏం పని? ఇదే పనా? రోజు టెన్షన్ అయినా కొన్ని రోజులు ఉండాలి, భరించాలి. ఇంకెన్ని రోజులు నీకు అట్లా భరించేది అనేది సంవత్సరం నుంచి ఉంటది కదా. ఈ మధ్య స్టార్ట్ అయింది కొత్తగా అంటున్నా. సంవత్సరం దాకా మంచిగా చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు స్టార్ట్ అయ్యేది? అట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని మాట్లాడుకోరు అంటారు. కట్టం చేస్తే నీకు సెట్ అవుతుంది. కట్నం వస్తే ఖర్చులో అవును, ఇప్పుడు వాళ్ళ అయ్యా ఇప్పుడు నీకు కాదని నిన్ను కాదని చెప్పి అంటున్నావు. నిన్ను తనకు 9 నెలలు కన్నా బిడ్డనే కాదని చెప్పి తెంగి అన్నాడు. వాళ్ళ కట్నం చేసిందేమో నాతో, వాళ్ళ కట్నం చేసిందేమో నాతో. అవే పిచ్చి పిచ్చి మాటలు దౌడలు కదా. అప్పుడు ఎవరు బెదిరించింది? ఆమె బెదిరించింది, నువ్వు బెదిరించినావు. మైకంలో నువ్వు తీసుకెళ్ళావు. ఏం మైకం బెదిరించింది? ఏం మంది పెట్టింది అంటే నీకు చెప్పు, ఏం మంది పెట్టింది అంటే నీకు చెప్పు. అప్పుడు నీకు ఆ రోజు చెప్పింది నన్ను లేపుకో అని చెప్పి రెడీ ఉన్నా లేపి అని చెప్పి చెప్పుకున్నాను. అవును, అప్పుడు తనంటే ఇష్టం. ఏమి ఇష్టం రా బాయ్? ఇప్పుడు ఎందుకు అంటున్నా? నువ్వు ఎందుకు అరుస్తున్నావు? మరి ఎందుకు నీకు అరుసు కాబట్టి అరుస్తా మరి చెప్తున్నాను. నాకు అవన్నీ కాదు. ఇప్పుడు తనకి ఇప్పుడు కొన్ని రోజులు భరించాలి. బాగా ఏం భరిస్తారు అంటే ఇంకెన్ని రోజులు భరిస్తుంది? భరించాలి. ఇంకెన్ని రోజులు భరిస్తా అంటున్నా? సెట్ అయిన రోజులు భరించాలి. సెట్ కాబట్టి ఇదేది నువ్వు నీ టార్చర్ ఏంది అంటున్నా? నీ టార్చర్ కాదురా బాబు, నీ అమ్మ నాయన నీ టార్చర్ ఏంది? నీ టార్చర్ ఏంది? నువ్వు అని ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? సెపరేట్ అయితే అవ్వదు. మనం సెపరేట్ గా వెళ్ళిపోదాం. సెపరేట్ అయితే అవ్వదు.
సపరేట్ గా నేను ఉండడానికి నేను కూడా ఒప్పుకోను. కానీ నేను ఆమె సపరేట్ ఉండడానికి నేను కూడా ఒప్పుకోను. నాకు సెపరేట్ ఉండాలంటే నాకు ఒక ఇల్లు ఉండాలి కదా. అవును, నాకు ఏం లేదు పైసా. మరి పైసలు ఏం లేనప్పుడు పీకని చేసుకురా. అది అయిపోయింది. అది మరి పైసలు ఏం లేనప్పుడు పీకని చేసుకురా. అది అయిపోయింది. అది ఏమైపోయింది? గరం మీద గరం కథ అయిపోతుంది. ఇంకా ముందు చూసుకునేది లేదు. సరే ఇప్పుడు జరిగింది అయిపోయింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? మరి అదే నేను అడుగుతున్నాను. ఏంది ఎట్లేదన్నమాట? ఇంటికి పోయి కట్నం తీసుకుని రాపు. చెంపాయిగా అర్థం చెప్తాను. అంటే అందుకు వచ్చావా నువ్వు? ఏమని అందుకు వచ్చావా? ఎందుకు వచ్చింది? ఏమో కట్నం ఇవ్వలేదు అంటే కట్నం పెడితే ఇంకొకరు చేసుకుంటే కట్నం ఇవ్వాలి అనేసి నాకు అందుకు వచ్చేసింది. మరి అప్పుడు ఆమె అన్నదా అవే లంగపుకు మాట్లాడుతా అంటున్నా, దెవడలు వెళ్తాయి. ఆమె చేతులు కొట్టుకు కాలు కోసుకుంటా నువ్వు అన్నావా? ఆమె నేను అన్నాను. మరి నువ్వు అన్నప్పుడు నీకు బల్బులు వేసి వచ్చిందా? ఆమె బల్బులు వేసి వచ్చిందా? అప్పుడు అలా ఉందా మోజు అన్నది అవన్నీ. అవురా మోజు అట్లున్నప్పుడు ఆ మోజు అట్లే ఉంచుకోవాలి. చూడు ఏం మాట్లాడుతుంది చూసినావా? నీకు ఖాళీ నడు నేను మొత్తం నేను అవిలెట్లా పెట్టి పూలలో పెట్టి చూసుకో, పంపులో పెట్టుకుని చూస్తా, వీటిలో పెడతా చూస్తానే గాది మాట చెప్పగానే ఉరుకులాడుకు వస్తారు. అప్పుడు అయ్యమ్మ కనిపించరు. ఏం కనిపించదు, సోయి ఉండదు. ఇప్పుడు చూడు ఇవన్నీ అసలు ఈయన ఏదో ఎందుకు నాకు ఇంత ఆర్గ్యుమెంట్ చేపిస్తున్నావు? నాకు ఇంకేం పనులు ఉండవా? నీకు అంతగానం పనులు ఉండవు. ఈమె చక్కగా చూసుకొని సంసారం చక్కగా చూసుకొని టైం పడుతుంది. ఏం టైం పడుతుంది అంటారా? అదే ఉంటావు నువ్వు అరవకు. ఏం అరవకు? ఏం చెప్తున్నా అరవకు. నువ్వు అరుసు చేయించు. నేను దించాను, నాది స్టైల్ నాది. నువ్వు నేను దించాను, నాది స్టైల్ నాది. నా స్టైల్ గా చూపెడతా. చూసావా వాడు ఏమంటాడు? అర్థమవుతుందా? పెళ్లి కాక ముందుకేమో ఇవన్నీ బంగారు మాట అవిటాలు పెడితే ఇట్లా చూసుకుని అని చెప్పింది. ఇప్పుడు వాడు చూసుకునేది అసలు నువ్వెవడరా ఇన్ని మాటలు? అవలే పాడకా మీద వస్తాను మరి సావనియా అసలు ఎవడు అసలు ఈడెవడు అసలు? కెమెరా సంసారం బాగు చేస్తున్నా ఇంకా మా ఇద్దరి మధ్యన ఏం గొడవ కాదు. 2 నిమిషాలు అన్ని ఆపేస్తాను. నేను పిచ్చోనే కాదే. ఆగురా అని చెప్తున్నా. ఏం గొడవ కాదు. ఆగు. ఎందుకు రాస్తావు? అసలు ఎవడు? అన్నయ్య ఇవన్నీ కాదు. అరే నీకు అన్న రాఖీ అంటే సంబంధం అన్నాక మాట్లాడుతున్నా ఎంత పాల్సి కాదు. అరే నీకు అది నా బాధ, మా ఇద్దరు బాధ. అది మీ ఇద్దరు బాధ. నీకెందుకు నేను జైలు పడతా. నేను జైలు పడతా. నేను ఎవరు నీకు ఇప్పుడు కాదు. నీకు 7 లక్షల సబ్స్క్రైబర్స్ చూపెట్టారు. ఎవడైనా మంచి చెప్తున్నా. మాట్లాడదామా కొట్లాడదామా? చెప్పు. ఏం చెప్పు? మాట్లాడదామా కొట్లాడదామా? ఏం చెప్పు మరి. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పు. మంచి చెప్పి మంచిగా ఉంటేనేమో సరే. ఏం చెప్పు? అయితే ఏం చదువు చెప్పు. నువ్వు ఒక బ్రదర్ దగ్గర ట్రీట్ చేసుకుంటే చెప్తుంది. నీకు అప్పటి నుంచి రికార్డ్ అయింది. వీడియో కూడా రికార్డ్ అవుతుంది. నేను టెలికాస్ట్ చేసి పెట్టేస్తా. తర్వాత పబ్లిక్ న్యాయం చెప్తారు నీకు. ఆమె చచ్చిపోయినా సరే అంటారు కదా, అదే ఫుటేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్ అప్పు చెప్తారు. ఎవరైనా తీస్తారు కానీ నేను చెప్పేది ఇంటైతేనేమో సరే. సావధానంగా మనం సంసారం అన్ని డిలీట్ చేస్తా, అన్ని చేస్తా. నేను అన్నిటికీ అన్ని ఏర్పాటు చేస్తా. నేను దిగిన రంగంలోకి నేను జావానికి రెడీ, నీ సంసారం నిలబెట్టడానికి రెడీ. నేను జావానికి రెడీ, నీ సంసారం నిలబెట్టడానికి రెడీ. ఆ ఉద్దేశంతో నేను వస్తున్నా. ఏం చేయమంటారు? నీ ప్రాబ్లం ఏం చెప్పు ఫస్ట్. నాకు నా పేరెంట్స్ వాళ్ళు కూడా నన్ను చిల్లర చేస్తున్నారు. మీరు ఇంత చదివించినాం, ఎంత చేసినాం, కట్టం లేకుండా మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి నాకు భూములు లేవు, ఆస్తులు లేవు, అన్నీ ఉన్నాయి. అదే అందరు చిల్లరగా చూస్తున్నారు. అదే నా ప్రాబ్లం. ఒక మాట అయిపోయాను. నీకు బిఫోర్ మ్యారేజ్ ముందు ఈమె గురించి తెలుసా? అన్ని తెలుసుకొని నువ్వు ముందడుగు చేసినావు. ఆమె పెళ్లి చేసుకొని ఇదంతా సెట్ కాదు, మన క్యాస్ట్ ఒకటి కాదు, ఇదంతా వేస్ట్ అన్నా కానీ నువ్వేమన్నా అవన్నీ వద్దు, వేస్ట్ మాటలు వద్దు అని సినిమా హీరోలకు డైలాగ్ చెప్పినావు కదా.
మరి చెప్పినప్పుడు మాట మీద ఉంటావా లేకపోతే నువ్వు ఇట్లే ఉంటావా? మరి మాట మీద ఉంటాను, మాట మీద ఉండాలి. ఆమె మీ అయ్యా అమ్మ వద్దన్నప్పుడు మీకు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు చూసుకుంటారు. ఒక సంవత్సరం దాకా నువ్వు ఈమెతో ఉండు. ఇప్పుడు వాళ్ళకు మీ అమ్మకు నాయనకు నువ్వు కాకపోతే ఇంకిద్దరు అన్నదమ్ములు ఇంకిద్దరు ఉన్నారు. ఈమెకు నువ్వు కాకపోతే ఇంకెవ్వడు లేడు. ఇటు వీళ్ళ అమ్మనైనా నువ్వు ఎట్లా పడి వస్తావా, గంగల పడి వస్తావా, ఇక పోతా ఎట్లా సంబంధం లేదని చెప్పి ఆల్రెడీ చచ్చిపోయారని చెప్పి వీళ్ళ అమ్మ వీళ్ళ ఫోటోకు దండన వేసి నేను ఫోటో కూడా పిండ పెట్టి. ఇక నువ్వు ఇప్పుడు అత్తగారు చక్కగా లేకపోతే అబ్బగారు చక్కగా లేకపోతే ఆమె ఒక ఆడి పోయి ఎడబోయి బతుంది ఏమని చేస్తుంది. ఆమె సద్దామని ఫిక్స్ అయినాకలే మా కళ్ళలో పడ్డది. ఇప్పుడు చచ్చిపోతే తమ్మి నీకు ఇంకోటి చెప్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు సీఎం కాకపోతే ఇంకోని, ఆమె చచ్చిపోయింది అనుకో, ఆమె ఉసురు మంచిది కాదు. ఒక ఆడదాన్ని ఉసురు పోసుకొని ఎవడు బాగుపడలేడు. రావణుడు వస్తుండే అంత మంచోడు వస్తుండే ఒక ఆడామె వల్ల అపకీర్తి పాలై ఇదైపోయింది. అవునా కదా? మనం ఎంత ఆఫ్టర్ ఆల్ గంజిలో మెతకంత. ఇంకొకటి కూడా చెప్తాను తమ్ముడు, నాగా నువ్వు ఏజ్ చిన్నోడు కాబట్టి తమ్ముడు సంబోధిస్తున్నాను, వేరే ఉద్దేశంతో కాదు. ఇంకొకటి చెప్తుంది, నేను ఒట్టనికి మన ఇద్దరం కొట్లాడుతుంటే తను ఏమంటే నా మీదకి అడ్డం పడుతుంది, నువ్వు ఎందుకు కొడుతున్నావు. నీ ప్రేమ లేకుంటే ఇదవుతున్నా. ఇంకొకటి చెప్తున్నా, ఆమె చచ్చిపోతే అంటున్నావు, చచ్చిపోయిన ఆడితే ఊక చచ్చిపోతుంది, నీ పేరు రాసి చచ్చిపోతుంది. తర్వాత లీగల్ గా కొట్లాడాలి. ఎట్లా కొట్లాడాలి? నువ్వు ఇంకోటి అప్పుడు వీళ్ళందరూ లేని వాళ్ళు వీళ్ళ అయ్యమ్మలు అందరూ వస్తారు. చచ్చిపోతే నిజంగా చచ్చిపోతే అందరూ పుట్టుకొస్తారు, మా బిడ్డని ఇట్లా చంపేసి అట్లా చంపేసి అని చెప్పేసి నిన్ను పొట్టు కొడతారు. పొట్టు ఏం చేయాలో చేస్తారు. తర్వాత నీ భవిష్యత్ కార్యాచరణ అర్థమవుతుందా? నీకు సినిమా అర్థమవుతుందా అంటున్నా. ఈమె కనుక చచ్చిపోయింది అనుకో, ఇప్పుడు చట్టాలు మామూలు లేవు. దిశ అని ఆశ అని నీ నిషా తీస్తారు. మన ఇద్దరం కొట్టుకున్నంత ఈజీ కాదు చట్టాలంటే. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, చట్టాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకోటి ఆమె చచ్చిపోయేటప్పుడు ఒక లెటర్ వస్తుంది ఖాళీది, నాకు ఇట్లా నా అత్తమామలతో ప్రాబ్లం అయ్యి నేను చచ్చిపోతున్నా, నా భర్త నన్ను ఇట్లా కొడుతుంది కాబట్టి చచ్చిపోతున్నా అని చెప్పేసి నీ పేరు రాసి సైన్ చేసేసిపోయింది అనుకో, పరిస్థితి ఎట్లుంటుందో చెప్పు. ఆయన మాకు రికార్డు కూడా ఏం చెప్పి, నాకు వాయిస్ రికార్డు ఉంది మా దగ్గర, నువ్వు వింటాంటే కానీ నీకు పర్సనల్ వింటా అన్న, నేను చచ్చిపోతానే, నేను కాకపోతే మీ వీడియో చూస్తుంటా, నాకు ఒక్కసారి సుధాకర్ అన్న ఒక్కసారి ఆయనతో మాట్లాడిపించి నేను చచ్చిపోతాను అన్నది. చచ్చిపోవద్దు పిచ్చిదానా, అట్లా కాదు పద్ధతి అమ్మ అని చెప్పేసి ఒక చెల్లెలు సమయం చెప్పి, నాకు వేరే ఏ ఉద్దేశం ఉంటుంది కదా, నువ్వు ఇవ్వడం అని చెప్పేసి అంటున్నావు అంటే ఖాళీ ఇవాళ రేపు అన్న చెల్లెలు పోయినా ఇదే ఉంటారా? నీ ఏం టెన్షన్, లవడల టెన్షన్, బతకలేకనా చావలేకనా? మరి బతకలేకనా, బతికి చూపెట్టాలి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు చూసుకో, మీరు అవుతుంది బతకలేకెందుకు? నీకైనా మంచి వాళ్ళు బతికి చూపెడుతూ నీకేం రోగం చెప్పు? కట్నము అంటున్నావు, నువ్వు అంత కట్నం లేకుండా నీకు అరే నువ్వు చెప్పురా పోయి 100 కోట్లు ఇచ్చారని చెప్పిన అర్థం గట్టి చూసుకుంటూ మంచి చూసుకుంటారని చెప్పు. నన్ను కూడా అలా అర్థం చేసుకుంటే ఏం అర్థం చేసుకుంటే రోడ్డు మీద ఆ ముఖం అలా పెట్టి చూడడం వల్ల నువ్వేమైందమ్మా? అతనికి ఎంత చెప్తున్నా అర్థం చేసుకుంటలేదా? ఏం చెప్తున్నావు? నేను అర్థం ఏం చెప్తున్నావు చెప్పు. వాళ్ళ అమ్మ వాళ్ళు కొడుతుంది తిడుతుంది చెప్తున్నా సరే అతను వస్తున్నాడు. నేను ఏమంటున్నామ్మా, మీరు కలిసి బతుకుదాం అనుకున్నప్పుడు కొన్ని కష్టాలు పడాలి. అర్థమవుతుందా మీకు? చెప్పండి. చెప్తున్నా సార్, నేను కూడా చెప్తున్నా. అర్థం అవ్వట్లేదు. అవును, ఆమె ఒక్కదే తప్ప, నీకు తప్పులేదా? 2 చేతులు కలిస్తే సప్పట్లు అవుతాయి, అవునా కదా? ఆయనదే తప్పు నీదే తప్పు అంటే 2 చేతులు కలిస్తే తప్పట్లేదు. మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే, పెద్ద మిస్టేక్ ఏంటంటే, మీకు మైండ్ మెచ్యూరిటీ కానప్పుడే ఏదో దాన్ని ఆ గరం మీద మీరు పెళ్లి చేసుకున్నారు, అవునా? ఆ గరం మీద పెళ్లి చేసుకున్నాక సంవత్సరం కాలేదు విడిపోనీకి. ఉరుకులాట ఏదో అయిపోతుంది, ఏదో సంసారం ఏదో చేసేస్తాం, మేము ఏమి వీకులాడతాం అనుకుంటు, కానీ ఏమి ఏరు పెళ్లి అయినాం కదా, ఏమి ఏరు. ఆమె కావాలన్న ఆశ తప్ప నీకు, ఆమె సాధించుకోవాలన్న అది తప్ప నీకు ఇంకా వేరే కసి లేదు. అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? పెళ్లి చేసుకొని కాదు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన తప్పే మీరు పెళ్లి చేసుకోవడం. పెద్దల్ని ఎదిరించి ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దు. నీ ఉమ్మర్ ఎంతమ్మా? నీ ఏజ్ ఎంత? నీదెంతనా? 20. ఈ ఏజ్ లో మీరు పెళ్లి చేసుకొని ఏం పోగొడుస్తారు చెప్పు? ఏం బీక్ పడేస్తారు అంటున్నా? ఏం అర్థం కాలేదు. ఆమెకి పెళ్లి చేస్తా అని చెప్పేసి చూస్తున్నా, లేవు నీకేమైనా పెళ్లి చేస్తా, నీకు ఆగుతలే, ఆమెకు ఆగుతలే.
అంత ఆగకుండా గడ్డలు కట్టుకుని కూర్చున్నా మీరు. ఇప్పుడు చూడు సంవత్సరం 2 సంవత్సరాల కల్లా మీకు మళ్ళీ రోడ్డు మీద పడరుగా. సంవత్సరాల కల్లా మీకు మళ్ళీ రోడ్డు మీద పడరుగా. ఏ ఇట్లేడు సరితే ఆమె వస్తావు, నువ్వు ఇంకేదవుతావు. నువ్వు కోర్టుకే పరిమితం జిందగీ మొత్తము. ఆమె సాగు చచ్చిపోయి ఆమె ఆత్మ మొత్తం ఇంకా తిరుగుతుంటాయి నీకు. ఇప్పటికైనా అర్థం చేసుకోరు భయ్. సంసారం అనేది చాలా పెద్దది, దాని కథ వేరే ఉంటది. మీకు అర్థం కాదు, ఏదో మేము పోతేవారి లెక్కలు అనుకుంటారు. కానీ నిజంగా పెళ్లి చేసుకుంటారు అయ్యమ్మలు ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మస్తు నానా బాధపడుతారు. అర్థమవుతుందా? లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని, పేరెంట్స్ అంగీకారంతో చేసుకొని ఇచ్చేస్తేనే బాగుంటది. ఎందుకంటే రేపు దినానికి మీరు కొట్లాడినా, నీ తప్పున్నా ఈమె తప్పున్నా, ఒకసారి పెద్ద మనుషులు ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడతారు. మీరు ఇద్దరు మొత్తం వాళ్ళకి మీ ఇద్దరు వేస్తే రేపు మీకు పరిచయం అవుతుంది. రేపు మీకు పిల్లలు పుడతారు. మీ పిల్లల పరిస్థితి ఏంది? ఇంకా పిల్లలు కాలేరు కాబట్టి మీరు నడుస్తుంది. పిల్లలు పుట్టినాకలా మీ పిల్లల కోసమన్నా మీరు సంసారం చేయాలి. అర్థమవుతుందా? మీరు ఇంకొక డిసిషన్ చెప్తున్నా. మీరు ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలు కనకండి. ఒక 4 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలు కనకండి. కంట్రోల్ పెట్టుకోరు. తాడు కట్టుకొని కూర్చో నువ్వు అంత కాకపోతే. అర్థమవుతుందా? ఇంకొకటమ్మా, నువ్వు కూడా ఇవి మంచి వండుతుందా, అన్ని పెడతా, అన్ని చేస్తాగా, మరి ఇంకేం ప్రాబ్లం? సరే ఓకే, వాట్ ఎవర్. నేను ఏమంటున్నా చూడమ్మా, ఆయన టెన్షన్ తో వచ్చినప్పుడు రిలాక్స్ ఉండు. అర్థమవుతుందా? ఆయనతో సావధానంగా ఏదైనా సరే సావధానంగా చెప్పు. ఇంకోటి బ్రదర్, మీరు ఒక 1 year దాకా బయట ఉండండి. మీకు తెలుస్తుంది. మీ పేరెంట్స్ కి ఇప్పుడు నీకు అన్నదమ్ములు అయితే ఉన్నారు కదా, నువ్వు లేకుండా వాళ్ళు చూసుకోగలుగుతారా లేదా? ఒక 1 year ఉండండి. మీ బాధ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ బాధ మీకు తెలుస్తుంది. దూరం ఉంటే ప్రేమ పెరుగుతుంది, తర్వాత ఒకటైపోతుంది. అర్థమవుతుందా? ఒక 6 months కానీ 1 year కానీ ఉండడం వల్ల నీకు కూడా ఏంటంటే ఫ్యామిలీ అంటే ఏందనేది తెలుస్తుంది. నీకు ఇప్పుడు మీ అమ్మ మీ నాయన వండి పెడుతురా, లేకుంటే వాళ్ళు తెస్తున్నారు, నువ్వు బయట తిరిగి చూస్తున్న వాళ్ళు కూడా ఏదైతే తెలుస్తుంది. కానీ నీకు ఒక బాధ్యత అనేది తెలుస్తుంది. సరేనా? మీరు ఇట్లనే చేసి నువ్వు ఇట్లనే గడబడబడరు అనుకో, నేను వీడియో అయితే రికార్డు ఉంది, అది పిఎస్కి ఇచ్చేస్తా. ఇంకోటి నీకు చెప్తున్నా బ్రదర్, ఒకటి అర్థం చేసుకో. కొన్ని లక్షల కోట్లు పెట్టినా కానీ ప్రేమించే భార్య దొరుకుతుంది ఒక్కొక్కడు. అర్థమవుతుందా? ప్రేమించే భార్య దొరకక వాళ్ళు ఎంత సతమతం అవుతారో నాకు తెలుసు. నేను రెగ్యులర్గా చూస్తున్నా, నువ్వు టీవీలో చూస్తున్నావు, ఎట్లా చూస్తున్నావు, నేను రెగ్యులర్గా చూస్తున్నా. మంచి బంగారం లెక్క చూసుకుందామని రెడీగా ఉన్నవాడు, కానీ వాళ్ళ భార్య ఇప్పుడు లేచిపోయింది, పిల్లలు పుట్టినాక లేచిపోయింది. నీ పరిస్థితి అది కాదు కదా, నువ్వే ఆల్రెడీ లేచిపోయిచ్చినావు. అవునా కదా? నీకు ఇంత మంచి భార్య, పైసలు ఏముంది పైసలు నీకు జాగాలు లేవా, భూములు లేవా? సంపాదిస్తే నువ్వు సంపాదించ కష్టపడుతుంది, అన్ని కరెక్ట్ ఉన్నాయి. నీకెందుకు కట్నం? ఏదైనా కాదు, ఇవైనా ఫ్రెండ్స్ పెడితే తింటారు, వద్దంటే పోతారు. అర్థమవుతుందా? మంది మాటలు పట్టించుకోవద్దు. మనం సంసారం చేయలేము. అర్థమవుతుందా? వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు ఎప్పుడు అనుకోకు. నీ స్పెట్స్ పడిపోతే తెచ్చిచ్చింది ఎవరు? నీ పెళ్ళాం, నేను కాదు. అర్థమవుతుందా? ఎందుకు తెచ్చిచ్చింది? నీకు సైట్ ఉందని ప్రాబ్లం తెలుసు కాబట్టి అర్థం చేసుకో. నీ ప్రాబ్లమ్స్ మొత్తం ఆమెకు తెలుసు, ఆమె ప్రాబ్లమ్స్ మొత్తం నీకు తెలుసు. మీరు మంచిగా ఉండాలి. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లున్నాడు. ఇవాళ రేపు ప్రేమించే భార్య దొరకక ఎంతమంది ఎన్ని సఫర్ అవుతుందో నాకు తెలుసు బ్రదర్. అర్థం చేసుకో. ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో. కాకపోతే ఈ విషయాలు నీకు కాలు మొక్కమడమే మొక్కుతుంది. నేను కొట్టేందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏమనుకోకండి. ఓకే సరే. మీకు ఇంకోటి, నేను ఈ వీడియో టెలికాస్ట్ చేస్తాను, ఎందుకంటే నీలాంటి మైండ్ చిన్న మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది కదా, అప్పుడప్పుడే ఎదుగుతున్నాం మేము, ఏదో వీక్ పడేద్దాం అనుకునే లోపు ఈ వీడియో ఇన్స్పైర్ అవుతామట. పెళ్లి అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకుంటూ చూసాం, వాళ్ళకి వీడియో ఇన్స్పైర్ గా ఉంటుంది. మీ ముఖానికి మాస్క్ వేస్తాం, సరేనా? ఓకేనా? ఏం టెన్షన్ పడకు. నువ్వు కూడా మంచి కలిసిపోయి హ్యాపీగా ఉంటారు. ఓకే ఉంటారా? మంచిగా. ఇంకోటి చెప్తున్నా, అంటే ఇప్పుడు నువ్వు తీసుకోవడం ఏంటంటే నాకు భయపడి తీసుకొస్తున్నావు, వీడియో పెట్టామని చెప్పేసి భయానికి తీసుకెళ్తున్నావు. ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఉంటా పోతా కాదు, నా వీడియో ఎప్పటికి ఉంటది. నువ్వు ఏదైనా ఏమర్పాటు అయినా ఏదైనా కానీ నా వీడియో టెలికాస్ట్ అవుతుంది. అర్థమైంది. నీకు అర్థమైతే హ్యాపీ, నీకు అర్థం కాకుండా నాకు హ్యాపీ. ఎందుకంటే సరే ఓకే, పిచ్చా హ్యాపీ. ఇంకా నాకు అట్లా అన్నావు కదా, 4 years కాదు 100 years పంటిది మనది సెలబ్రేషన్, ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్. ఓకే, మంచిగా ఉండమ్మా. నువ్వు కూడా అర్థం చేసుకొని ఉండాలి. ఓకేనా? ఒక్కటి మాత్రం ఏమర్పాటు అయినా కానీ ఆ వీడియో మాత్రం నీ ముఖానికి బ్లర్ ఇస్తా అని చెప్పిన ఇప్పటిదాకా, బ్లర్ తీసి టెలికాస్ట్ చేస్తా. వాట్ ఎవర్ నువ్వు చూసుకుంటావు నమ్మకం అయితే నాకు వస్తుంది, నీ కళ్ళలో ఆ నిజాయితీ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఏదైనా గిట్లే పురుగు తిరిగి మళ్ళీ ఏదైనా అయితే మాత్రం నేను లీగల్ గా పోనీకి నాకు ఎవిడెన్స్ ఉంది, నా దగ్గర పక్కా ఉంది, ప్రణాళిక ప్రకారం నేను వెళ్తా. నాకు ఆ నమ్మకం ఉంది బ్రదర్. నువ్వు ఎందుకంటే నువ్వు మాటలతో కానీ
అన్ని అయితే ఉన్నాయి నాకు అనిపిస్తుంది ఈ మాటలలో. ఎందుకంటే మొగోడు కళ్ళు చూడగా తెలిసిపోతాయి. మొగోడు అబద్ధం ఆడాడు, మాక్సిమం ఆడాడు. నాకు తెలుస్తుంది ఈ మాటలు చూస్తుంటే. నేను కూడా మొగోని పక్షపాతే కాబట్టి చెప్తున్నమాట. నువ్వేం బాధపడకమ్మా, నీకు న్యాయం జరిపించడానికి నేను ఎక్కడికైనా పోరాడినా. కానీ మా మొగోళ్ళకు కూడా అన్యాయం చేయకండి. ఒకటి నీకు ఎట్లాంటి సమస్య వచ్చినా సరే అన్నాను, ఓకేనా? అన్నా అంటే అంజనీ దాస్ నేను ఉన్నా అంట. నాకు నా సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంది, నీకు అంజనీ దాస్ ఉన్న సపోర్ట్ ఉంది. బావగారు మీరేం టెన్షన్ కాకండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఓకే, వాట్ ఎవర్ రైట్. ఈ స్మైల్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండాలి. చిల్. చూసారు వ్యూవర్స్, ఎలా నీ బండి మీద వెళ్ళిపోండి, మేము ఇంటికి వచ్చి కలుస్తాను. చూసారు వ్యూవర్స్, వాళ్ళ లైఫ్ వాళ్ళు సెట్ అయిపోయింది. కాకపోతే వ్యూవర్స్ ఒక్కటి మళ్ళీ పదే చెప్పేది అంటే, అప్పుడప్పుడే ఎదిగే ఏజ్ పిల్లలు, యువకులారా ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఎదిగిన పక్వానికి ఎదుగుతారు కాబట్టి మేము ఏదో సాధిస్తాం, ఏదో చేద్దామని చెప్పేసి ఉరుకులాడతోని ఉరుకులాడి మాత్రం పెళ్లి చేసుకోకండి. దయచేసి చెప్తున్నా, సటన్ ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ని ఒప్పించి మరీ లవ్ మ్యారేజ్ చేసుకోండి. కానీ ఇట్లా ఉరుకులాడి లేచిపోయి మాత్రం పెళ్లిళ్ళు చేసుకోకండి. ఇట్లా సంసారం రోడ్ పాలు తీసుకురాకండి ప్లీజ్. అదే విధంగా మన కష్టాన్ని గుర్తించి ఈ వీడియో లైక్ చేయండి. ఇట్లాంటి తెలియని ఏజ్ లో ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి. ఎక్కువ షేర్ చేయడం వల్ల కొందరు మారినా మన వీడియోకు సాటిస్ఫై ఉంటుంది. ప్లస్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసి కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.